అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడంలో, ఇంకా ఇమేజ్ అప్లోడ్ చేయడంలో. సో దీనికి ఒక వెబ్సైట్ ఉందన్నమాట, నీట్ ఫోటో రీసైజర్ అనేది వెబ్సైట్. సో అందులోకి వెళ్ళండి. సో అందులో మీరు ఇమేజ్ అన్నా సరే, ఆధార్ కార్డ్ అన్నా సరే, ఆర్ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదన్నా సరే పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ కింద మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు పీడిఎఫ్లో కావాలని అనుకుంటే పీడిఎఫ్ ప్రెస్ చేస్తాను. అండ్ దాని తర్వాత లిమిట్ సైజ్, సో వాడు ఎంత చెప్పాడు 1 MB అంటే 1 MB పెడతా. అండ్ ఆల్సో ఇందులో నేను గవర్నమెంట్ లెటర్లో పెట్టాను. సో అది పెట్టి నెక్స్ట్ కొట్టేస్తే ఎడిట్ చేసుకోవచ్చు మనం. సో ఎడిట్ చేసుకున్నాక నెక్స్ట్ నొక్కేస్తే అది జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో మనకి ఎంత ఎంబీలో కావాలితే అంత ఇస్తుంది అనమాట. సో ఆధార్ కార్డ్ కాబట్టి మనకు ఖచ్చితంగా 1 MB వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ చేయాలనుకుంటే పీడిఎఫ్ ప్లేస్లో ఇమేజ్ పెట్టండి. అండ్ మీకు ఎంత అయితే 50 to 80 KB అని చెప్తాడు. సో అది 50 to 80 KB కొట్టేసి అండ్ 200 DPI కూడా అది కూడా పెట్టేసి సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ మళ్ళీ చేస్తే అయిపోతుంది అనమాట. సో అలా ఈజీగా మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కూడా అవ్వండి ఫర్ మోర్. థ్యాంక్ యూ.